హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మండే ఓటింగ్ ట్రెండ్ అఫీషియల్ కాదు, అన్అఫీషియల్, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ప్రీ ఓటింగ్ ట్రెండ్ అనుకోండి, ఎలా ఉంది అంటే ఎలా ఉండబోతుంది, ఇంకొన్ని అవర్స్లో కూడా ఎలా చేంజ్ అవ్వబోతుంది, రేపు ఎలా స్టార్ట్ అవ్వబోతుంది, ఈ విషయాలు మాట్లాడుకుందాం. ఫర్ ద ఫస్ట్ టైం టాప్ 4 హౌస్మేట్స్, టాప్ 4 కంటెస్టెంట్లు నామినేషన్స్లోకి వచ్చారు. సో సూపర్గా ఉంటుంది ఈ వారం ఓటింగ్, మామూలుగా కాదు. ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఇంకా గట్టి కొడితే 4 వారాలు ఉంది. అలాంటి టైంలో ది బెస్ట్ నామినేషన్స్ అని చెప్పాలి. పాయింట్స్ బెస్ట్ కాదు, మాస్క్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చెల్లా చెదురైపోతున్నారు చూసారా. ఏకంగా కళ్యాణమయ్య ఆ స్టూల్ని కూడా తన్ని దొబ్బాడు. మాట్లాడదాం, అది ఎఫెక్ట్ అవుతుందా అంటే ఆబ్వియస్గా ఎఫెక్ట్ అవుతుంది. అదేమి గుడ్ సైన్ కాదు కదా. బట్ ప్రోమో 3 చేయట్లే కావాలని. నేను ఇందాక సరే ఇవన్నీ మాట్లాడదాం. ప్రోమో 3 చేయను, కానీ ప్రోమో 3 టాపిక్లు ఈ ఓటింగ్ అనాలిసిస్లో వస్తాయి. బట్ గట్టిగా మాట్లాడదాం. ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు, సెకండ్, థర్డ్, ఫోర్త్, లాస్ట్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతుంది, ఇవన్నీ మాట్లాడదాం సుత్తి లేకుండా. సో మీరు వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తున్నారు ఇంకా లైక్ చేయండి. సో హోమ్ పేజ్లోకి వెళ్తుంది, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. ఓకే, ఇక్కడ ఎటువంటి ఫిల్టర్స్ ఉండవు, రాగా చెప్పేస్తాం. ఆడు ఎంత తోపు కంటెస్టెంట్ అయినా సరే, ఆడు ఇన్ ద సెన్స్ అబ్బాయినా అమ్మాయినా, మనకి ఏమనిపించిందో అది మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు రిపోర్ట్కి వద్దాం. సో రిపోర్ట్ కంటే ముందు దీన్ని కొంచెం కలుపుదాం. ఇలాగ ప్రోమో 3 కావాలని చేయలేదు. ప్రోమో 2 కూడా నేను ముందుగానే ఫోర్సింగ్ చేసే చెప్పాను, అదే జరిగింది. తనుజ సుమన్ శెట్టి విషయంలో అదే జరిగింది, కళ్యాణ్ డిమాండ్ విషయంలో అదే జరిగింది. అయినా కూడా ఇప్పుడు కూడా ఎందుకులేండి, మెయిన్ ఎపిసోడ్లో మొత్తం డీటెయిల్గా మాట్లాడదాం. ప్రోమో ఒకలా ఉంటుంది, లైవ్లో కొన్ని లేపేస్తారు, మెయిన్ ఎపిసోడ్లో కలుపుతారు. బట్ ఒక విషయాన్ని ఎప్రిషియేట్ చేయాలి. ఎవరిని ఎప్రిషియేట్ చేయాలో తెలుసా? అది ముందే మాట్లాడదాం. తనూజాని మనం ఎప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకు ఎప్రిషియేట్ చేయాలంటే, ఎప్రిషియేట్ చేయాలంటే తనూజ గురించి మాట్లాడాలి. తనూజ గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి? ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు? ఇట్స్ తనుజ పుట్టస్వామి. ఎస్, తనుజ పుట్టస్వామి ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. అవును, మీరు విన్నది కరెక్టే. కళ్యాణ్ ఫస్ట్లో ఉన్నాడు, అదంతా సొల్లు. అలా అని చెప్పి కళ్యాణ్ ఫైట్ అవ్వట్లేదంటే బీభత్సమైన ఫైట్ ఇస్తున్నాడు, మామూలు ఫైట్ కాదు. కానీ ఫస్ట్ పొజిషన్లో ఉన్నది తనూజే. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. సెకండ్ పొజిషన్ కళ్యాణ్ గురించి వచ్చినప్పుడు మాట్లాడతా. ఫస్ట్ పొజిషన్ తనూజ ఉండడానికి రీజన్స్, ఫస్ట్ బేసిక్ రీజను సీజన్ 8లో అనుకుంటా ఏమైందంటే, వీక్ 1 నుంచి నిఖిల్ మలయక్కల్ ఎప్పుడైనా ఓటింగ్లోకి వస్తే నిఖిలే నెంబర్ 1 ఉండేవాడు. ఇప్పుడు 15th వీక్ వరకు ఎప్పుడు వస్తే అప్పుడు ఎవ్వరు కూడా 1 అది రీప్లేస్ చేయలే. ఇక్కడ కూడా సేమ్ అలాగే జరుగుతుంది. తనూజే ఎప్పుడు ఓటింగ్లో ఉన్నా తనూజే ఫస్ట్ ఉంటుంది, కానీ పర్సంటేజ్ తక్కువ వస్తుంది. అదైతే మనం అబ్జర్వ్ చేయాలి. అది గుడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్. కానీ ఈమె ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. దాని రీజన్స్ మనం ఆల్రెడీ ముందు చెప్పాం, కొన్ని రీజన్స్, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఇవన్నీ. వాటితో పాటు ఏమవుతుందా అంటే, చెప్పాను కదా, టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ, టూ మచ్ ఆఫ్ హేట్రెడ్ ఒక సెట్ ఆఫ్ బ్యాచ్ చూపించడం వల్ల కూడా సింపతి వర్కౌట్ అవుతుంది ఫ్రమ్ జనరల్ ఆడియన్స్. ఎస్పెషల్లీ గత 2-3 వారాలుగా కూడా కొన్ని నెగిటివ్ ప్రోమో కట్స్ కావాలని చెప్పి తనూజ వైపే వదులుతున్నారు. ఈరోజు కూడా అలాగే జరిగింది. సో అది ఇండైరెక్ట్గా ఆమెకి హెల్ప్ అవుతుంది, ఇండైరెక్ట్గా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకురా అంటే, కళ్యాణ్ పడాల గురించి మాట్లాడే వాళ్ళు ఆన్లైన్లో 10లో 8 మంది ఉంటే ఇద్దరు ఉంటున్నారు తనూజ గురించి. సో ఆ బ్యాలెన్స్ కూడా ఉండట్లేదు, ఒకవేళ ఆమె నిజంగా రైట్ అయినా కూడా. సో ఆ మోనోపోలీ కూడా నడుస్తుంది. అది నచ్చక షిఫ్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో అది చాలా ఇంపార్టెంట్ థింగ్ నడుస్తుంది, అది తెలుసుకోలేకపోతున్నారు. అవన్నీ పక్కన పెడితే, ఈరోజు నామినేషన్స్లో అన్ని గొడవలు అవుతున్నాయి కదా, ఎస్పెషల్లీ డిమాండ్ పవన్ కానీ కళ్యాణ్ కానీ గొడవ. అది ఎందుకు అవుతుందిరా అంటే, ఆ టీములు డివైడ్ చేసింది ఎవరు? తనూజ. అది మాస్టర్ స్ట్రోక్. ఏ టీం అయినా చూడండి, రెడ్ టీంలోని కానీ ఆ మొత్తం ఫ్యామిలీని పెట్టేశారు అక్కడ. ఎవరిని? భరణిని, దివ్యాని, అలాగే ఇమాన్యుయల్, సంజన. అక్కడ కావాల్సినంత కంటెంట్ ఆడ వచ్చింది, కొట్టుకొని తెచ్చారు. ఇక్కడ వచ్చేసరికి కావాలని చెప్పి డిమాండ్ పవన్ని, రీతుని ఒక దగ్గరే పెట్టింది. అందులో కూడా కళ్యాణ్ యాడ్ చేసింది. ఇప్పుడు ఆ రిఫ్ట్ గొడవలో చెత్త చెదరం ఎందుకురా వస్తుందంటే, అంత స్ట్రాటజిక్గా ఆలోచించి టీములు డివైడ్ చేసిన తనూజ వల్ల. సో యాజ్ ఎ గేమర్గా వీ షుడ్ అప్రిషియేట్ దట్. ఇప్పుడు మనకి ఇంత అవుతుంది, ఇంత ఫ్లేరప్ అయింది అంటే ఆ టీం డివిజన్ల వల్లే కదా. ఆ టీం డివిజన్ల వల్ల చాలా జరుగుతున్నాయి. ఈరోజు నామినేషన్స్లో కూడా మీరు చూస్తారు. అలా ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ క్రియేట్ చేసింది ఎవరు? తనూజ. అలాగే
నామినేషన్స్లో కూడా ఈరోజు ఏం జరిగిందంటే ఎక్కువ నామినేషన్లు తనూజకు పడ్డాయి, 5 వేశారు. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టార్గెట్. సో ఏమవుతుంది, ఇలాగా 12వ వారం 8 మంది 9 మంది ఉన్న టైంలో ఒక పర్సన్కి 5 నామినేషన్లు వచ్చాయంటే అది ఆబ్వియస్గా సింపతి వర్కౌట్ అవుతుంది. దాంతోపాటు ఆమె ప్రాపర్గా డిఫెండ్ కూడా చేసుకుంది. ప్రాపర్గా లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆల్మోస్ట్ అన్ని దగ్గర ప్రాపర్గా డిఫెండ్ చేసుకుంది. అండ్ మనం ఒక గొడవ ఎక్స్పెక్ట్ చేసింది దివ్య తనూజ స్ట్రాటజీ ఫస్ట్ నుంచి నేను చెప్తున్నా, అది మిగిలిన వాళ్ళకి నచ్చదు. కానీ తనూజ గేమ్ ప్లాన్ అది మిగిలిన వాళ్ళే నా దృష్టిలో వాళ్ళు జఫాగాలు వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి. తనూజకి ఎవరైనా ఎదురెళ్తే, తనూజ కంటే ఎవరైనా స్ట్రాంగ్గా ఉంటే ఆమె ముందు గొడవ పెట్టుకొని తర్వాత వాళ్ళ టీంలోకి లాగేసుకుంటుంది. ఇది ఇమాన్యుయల్తో జరిగింది, భరణితో జరిగింది, మాధురి గారితో జరిగింది, కళ్యాణ్తో జరిగింది, రితుతో జరిగింది. ఇప్పుడు దివ్యతో పీస్ ట్రీటీ అంటే అగ్రిమెంట్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ సైన్ కూడా అయిపోతుంది. ఇక్కడ మనం ఎవరిని అప్రిషియేట్ చేయాలి, తనూజని అప్రిషియేట్ చేయాలి. ఎవరితో తప్పని చెప్పాలి, దివ్య లాంటి వాళ్ళు అసలు ఎందుకున్నది దివ్య, ఏదో ఒక రైవలరీ ఉంటుంది, ఈ అమ్మాయి ఎదురెళ్తుంది మాస్క్ లేకుండా అనుకున్నారు. కానీ అక్కడ పీస్ ట్రీటీ సైన్ అయిపోయింది. సో ఏ యాంగిల్లో చూసినా గేమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, గేమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తనూజ ఎప్పుడు స్పాట్ ఆన్లో ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఆమెకి రకరకాల వేస్లో ఓట్లు పడుతున్నాయి. అండ్ ఆమె యాజ్ ఆఫ్ నో ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. సెకండ్ పొజిషన్కి వచ్చేసరికి కళ్యాణ్ పడాల చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. చాలా అంటే చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. ఎస్పెషల్లీ లాస్ట్ 3 వారాల్లో కళ్యాణ్ ఆడిన గేములు తక్కువ, ఓడిపోయాడు. ఎస్పెషల్లీ తనూజతోనే ఓడిపోయాడు. గట్టిగా ఆలోచిస్తే కళ్యాణ్ గెలిచిన గేమ్లో ఏంటంటే శ్రీజ కోసం ఒక ఆట ఆడతారు, అక్కడ 2 నిమిషాలు అవ్వకూడతాడు అది. బట్ కళ్యాణ్కి ఎక్కడ వర్కౌట్ అవుతుందండి, ఎమోషనల్ యాంగిల్ వర్కౌట్ అవుతుంది. తను చేసే సాక్రిఫైస్లు, మంచితనం, మంచోడు, వాల్యూస్ ఇవని చెప్పి. బట్ అది ప్రతి వారం ఇదే కంటిన్యూ అయితే అది సస్టైన్ అవ్వదు. ఈ వారం నామినేషన్స్ చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది. అండ్ అక్కడ కళ్యాణ్ ప్లస్లతో పాటు మిస్టేక్లు కూడా ఎక్కువ ఉన్నాయి. అది చాలా చాలా ఎఫెక్ట్ అవ్వబోతుంది. ఎస్పెషల్లీ రీతుతో ఆ కాన్ఫ్రంటేషన్ కానీ, ఆ కుర్చీని తన్నడం కానీ కొన్ని జరిగే చూశారు. అది కంపల్సరీ నెగిటివే అవుతుంది. సో దానివల్ల తనకి ఓటింగ్ చిన్న ఇంపాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. దానికి తోడు తనూజకి 5 పడ్డాయి. సో ఎలా చూసినా సరే తనూజకి ఎడ్జ్ ఉంటుంది. కానీ కళ్యాణ్ చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు, చాలా అంటే చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. కానీ కళ్యాణ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఫస్ట్ పొజిషన్లో ఎవరు చెప్పినా కూడా నమ్మకండి, అది మ్యాటర్. 3 ఈ రోజుకి ఈ క్షణానికి ఇమాన్యుయలే ఉన్నాడు. 3, 4 మాట్లాడదాం. 4th డిమాండ్ పవన్ ఉన్నాడు. కానీ ఇమాన్యుయల్ గ్రాఫ్ పడిపోతుంది, చాలా పడిపోతుంది. అది ఎవిడెంట్గా కనపడుతుంది. లాస్ట్ టైము ఏం జరిగింది అంట, ఇమాన్యుయల్ ఓటింగ్లో తనూజ ఫ్యాన్స్ కూడా పార్టిసిపేట్ చేశారంట. వాళ్ళకి కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్లో చూడబుద్ధి ఎయ్యక ఇమాన్యుయల్కి సపోర్ట్ చేశారంట ఇండైరెక్ట్గా. ఇప్పుడు అవేం లేవు, అందరూ నామినేషన్స్లో ఉన్నారు. అండ్ వాళ్ళకేం కంప్లీట్గా తెగిపోయింది. దాంతోపాటు ఇమాన్యుయల్ ఇంకా సేఫ్ గేమ్ కంటిన్యూ ఆడుతున్నట్టే కనిపిస్తుంది. ఇంకా లైవ్ల్లో కూడా మీరు చూస్తే కొట్టుకుందాం తర్వాత కలిసిపోతాం, ఇలా కలిసి ఉన్నారా మోడ్లోనే ఉంటున్నాడు. సో ఇమాన్యుయల్ పోటీ 1, 2కి పక్కన పెట్టేస్తే ఇప్పుడు పోటీ ఎలా అయిపోయిందంటే 3కి 4కి పోటీ పడే సిచ్యువేషన్లోకి ఇమాన్యుయల్ వచ్చేసాడు. ఇప్పుడు ఈరోజు నామినేషన్స్లో కూడా అంత ఫైర్ కనబడట్లేదు, రావటంలే. నిన్న ఏం చెప్పాడు ఇమాన్యుయల్కి వాళ్ళు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్, బాబు స్వామి నువ్వు కూడా రేస్లో ఉన్నావు అని చెప్పినా కూడా ఇమాన్యుయల్ ఇంకా నమ్మే పరిస్థితిలో లేడు, రిస్క్ చేసే పరిస్థితిలో లేడు, రిస్క్ తీసుకునే పరిస్థితిలో కూడా లేడు. బట్ డిమాండ్ పవన్కి నిన్న ఫ్యామిలీ వీక్ చాలా 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 హెల్ప్ అయింది న్యూట్రల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అట్లీస్ట్ ఒక 5% ఆడియన్స్కి అయినా రియలైజ్ అయ్యారు, అరే వీడు కామన్ మ్యానేరా, వీడు ఫినాన్షియల్ పరిస్థితి దారుణంగా ఉంది, వాళ్ళ నాన్నగారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది, వాళ్ళ నాన్నగారి పరిస్థితి అలాగా క్యాన్సర్ వచ్చి 4 సగం కోసేసినా కూడా సింపతి ఎక్కడా వాడలేదరా కుర్రోడు, వీడు డైమండ్ రా, వీడు మనోడ్రా అని ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఈరోజు గొడవ ఎంతో కొంత హెల్ప్ అవుతుంది డిమాండ్ పవన్కి. మీరు మొత్తం ఎపిసోడ్ అంతా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా డిమాండ్ పవన్కి గుర్తింపు వస్తుంది, అరే వీడు ఆడుతున్నాడు కానీ రావాల్సిన గుర్తింపు రావట్లేదని ఇప్పుడు గుర్తింపు తెప్పిస్తున్నారు జనరల్ ఆడియన్స్, పిఆర్లు కాదు. సో అది చాలా హెల్ప్ అవుతుంది డిమాండ్ పవన్కి. సో డిమాండ్ పవన్ గ్రాఫ్ పెరగడం వల్ల ఎంతో కొంత ఓట్ బ్యాంకు ఇమాన్యుయల్కి ఇంతకుముందు వేసే జనరల్ ఆడియన్స్ ఇటు షిఫ్ట్ అవుతున్నారు డిమాండ్ పవన్కి. సో
అది ఇమాన్యుయల్కి ఎఫెక్ట్ అవుతుంది, డిమాన్ పవన్కి ప్లస్ అవుతుంది. సో ఆల్మోస్ట్ నెక్ టు నెక్ పడుతుంది ఇమాన్యుయల్ వర్సెస్ డిమాన్. బట్ స్టిల్ థర్డ్ పొజిషన్లో ఇమాన్యుయలే ఉన్నాడు, ఫోర్త్ పొజిషన్లో డిమాన్ పవన్ ఉన్నాడు. ఇది ఫస్ట్ లెవెల్ కేటగిరీ. సో ఇంకోసారి ఆర్డర్లోకి వచ్చేస్తే తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, డిమాన్. ఇప్పుడు మిగిలిన నలుగురు గురించి మాట్లాడదాం. మిగిలిన నలుగురిలో మాట్లాడినప్పుడు ఫిఫ్త్ పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారికి ఫస్ట్ నుంచి ఆయనకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్ గురించి నేను మాట్లాడలేను. సో అది అలా పడుతూనే ఉంది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే టాప్ 4 అయిపోయారు కాబట్టి ఆయన జాలీగా ఆయన ఈ వారం కూడా సేఫ్ అయిపోతాడు. అండ్ ఈరోజు నామినేషన్స్ పాయింట్ కొన్ని గుడ్లో మెల్ల కరెక్ట్ అయినా కూడా లైవ్లో దొరికిపోయాడు. అయినా మనం మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ కొంచెం బెటర్గానే పడుతుంది. నెక్స్ట్ నిన్న అలా చూపించారు కానీ సంజన గారికి యాక్చువల్ టాక్ ఏంటంటే సంజన గారికి యాక్చువల్గా బర్నీ గారి మీద ఎక్కువ ఓటింగ్ పడుతుందంట. నిన్న అలా కట్ చేశారు, ఎందుకంటే ఫ్యూల్ అప్ చేయడం కోసం సంజన గారికి. కానీ యాజ్ ఆఫ్ నో సంజన గారు ఇప్పుడు 6th పొజిషన్లో ఉన్నారు. కానీ ఈరోజు వెరీ నెగిటివ్ ఎపిసోడ్ ఫర్ సంజన గారు. ఎందుకంటే ఆమె వాడకూడని మాట ఒకటి వాడేశారు, యూస్ చేసేసారు. అది చాలా 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 నెగిటివ్ వేలో ఎఫెక్ట్ అవ్వబోతుంది సంజన గారికి. ఎందుకురా అంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇది ఒక 6 డజన్ సార్లు అలా యూస్ చేశారు. ఎస్పెషల్లీ రితు మీదే చాలాసార్లు వాడారు. అండ్ ఈరోజు తను ఒక మాట ఏదైతే వాడారో అది వెనక్కి కూడా తీసుకోలేరు అని మాట మాట్లాడారు. అది ఆమెకి చాలా ఎఫెక్ట్ అది అలా కరెక్ట్గా చెప్పాలని వాటికి రెడ్ కార్డు కూడా ఇచ్చేయచ్చు. కానీ ఇవ్వరు కాబట్టి మనం దాని మీద ఇంకా ఎక్కువ ప్రెస్ చేసేది లేదు. కానీ ఓవరాల్గా అయితే ఇంపాక్ట్ పడుతుంది కూడా, మీరు చూడండి. బట్ తర్వాత టాస్కుల్లో బాడితే మనకు తెలియదు. కానీ యాజ్ ఆఫ్ నో 6th పొజిషన్లో ఉన్నారు. 7th, 8th పొజిషన్లో 7th పొజిషన్లో బర్నీ గారు ఉన్నారు, 8th పొజిషన్లో దివ్య. ఈరోజు నామినేషన్స్ తర్వాత మిగిలిన జనరల్ ఆడియన్స్ ఎవరైనా చిన్న ఆశ ఉన్న వాళ్ళు చల్లారిపోతారు దివ్యకు ఓటేద్దాం వాళ్ళు. ఎప్పుడైతే పీస్ ట్రైటీ మీద అగ్రిమెంట్ అయిపోయింది, ఖతం, టాటా, బాయ్. ఆమెను బిగ్ బాస్ ఉంచడానికే ఈ రైవల్ రేణిగా ఉండాలి పీస్ ట్రీట్. అక్కడ స్మార్ట్ మూవ్ ఎవరిది, స్ట్రాటజిక్ మూవ్ ఎవరిది, తనూజది. తను అలాంటి మూవ్ వేసినప్పుడు తను యాక్సెప్ట్ చేయకూడదు. తను యాక్సెప్ట్ చేసిందంటే అయిపోయింది. ఇంక ఓట్లు ఎలా వేస్తారు? ఇంతకు ముందు అయినా ఇప్పుడైనా ఎవరు ఎలా ఉన్నారంటే తనూజ హేట్ చేసేవాళ్ళు ఓట్లు వేద్దామని, ఇప్పుడు అలా లేరు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనకు వచ్చే సమాచారం ప్రకారం కొన్ని ఒప్పందాల మీద బర్నీ గారు వచ్చారు కాబట్టి బర్నీ గారు ఈ వారం ఎలిమినేట్ అవ్వచ్చేమో అంటున్నారు. కానీ బర్నీ గారు ఒకవేళ అర్జున్ రెడ్డి మూడ్ ఆన్ చేసి కంటిన్యూ చేస్తే ఓటింగ్ ప్రాసెస్లో చూసిన దివ్య ఎలిమినేట్ అవుతుంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఓవరాల్గా బాటమ్ 2లో దివ్య అండ్ బర్నీ గారు ఉన్నారు. సో ఈ వారం 10:30కే లైన్స్ ఓపెన్ అవుతాయి కదా. మీ విలువైన ఓటు ఎవరికి వేస్తున్నారు? టాప్ 1 ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారో, ఈ సీజన్ ఎవరు కప్పు కొడితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మెయిన్ ఎపిసోడ్ చూసాక స్పష్టంగా, బలంగా, ట్రాన్స్పరెంట్గా, అన్బయాస్డ్గా అన్ని వ్యూ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒపీనియన్స్ కామెంట్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.